ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైంది. ఇక కాసేపట్లో విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. अपील है कि घरों से बाहर निकलिए, आइए और अपना वोट डालिए। ये संविधान ने आपको सबसे बड़ा सबसे अहम अधिकार दिया है, इसका ठीक तरह से इस्तेमाल करिए। मैं जानती हूँ कि दिल्ली की जनता उठ चुकी है। जहाँ जहाँ मैं जाती हूँ लोग कह रहे हैं कि पानी की सुविधा ठीक नहीं है, सड़कों की सुविधा ठीक नहीं है, पोल्यूशन इतना ज्यादा हो रहा है, तमाम समस्याएं इनका हल करना है। तो आइए, बाहर आइए, वोट डालिए और अपना संवैधानिक अधिकार आप स्पष्ट करें। तो वो पूरा अपना एफर्ट्स लगा के आज वोट डालने के लिए आए हैं। मैं दिल्ली के सभी लोगों से भी ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్ చెప్పండి, ఢిల్లీలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి? ఇంతవరకు 58.20% ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకా లైన్లలో జనం ఉన్నారా? ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఎంతసేపట్లో విడుదల కానున్నాయి? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా 57.70% పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 58% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అది కేవలం 5 గంటల వరకే. 5 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా ఎంత పోలింగ్ నమోదైంది కూడా మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించబోతుంది. అయితే ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకున్నాయి. ప్రధానంగా బీజేపీ మాత్రం ఈసారి జెండా ఎగరవేయాల్సిందే అనే స్థాయిలోనే ప్రచారం చేసింది. బీజేపీకి ప్రధాని మోదీ మొదలుకొని ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతను అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు సంబంధించిన ఎంపీలు సైతం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిలో ఇప్పటికే ఈ రోజు పోలింగ్ శాతం చూస్తుంటే దాదాపు 58% ప్రస్తుతానికి 5 గంటల వరకు పోలింగ్ నమోదైందంటే కూడా చూడొచ్చు. ఇక సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. దాదాపు కొంత సర్వేలు చూస్తుంటే ట్రెండింగ్ చూస్తుంటే కాక కొంత భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఆమ్ ఆద్మీ మధ్య కూడా హోరాహోరీ పోటీ జరిగినట్టు కూడా ఎగ్జిట్ ఫలితాలు కూడా 6:30కి ఇవ్వబోతున్నారు. అయితే మరోవైపు అసలైన ఫలితాలు రావాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి జెండా ఎగరేసేందుకు అటు ఆమ్ ఆద్మీ కూడా హోరాహోరిన పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, పోలింగ్ కేంద్రాల వల్ల వారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఈసారి ఖచ్చితంగా ఆప్ని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేసిన నేపథ్యం. ఇక 58% నమోదైంది. గతసారి జరిగిన ఎన్నికల్లో దాదాపు 62% పోలింగ్ నమోదైతే ఈ రోజు 5 గంటల వరకే 58% నమోదైందంటే ఖచ్చితంగా కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున దాదాపు 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 13,033 బూత్ల వద్ద కూడా ప్రజలు ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు. 6 గంటల వరకు ముందు ఉన్న వారికి సంబంధించి వారికి ఓట్లకు సంబంధించిన అంశంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బారులు తీరారు. మరి కాసేపట్లో ఓట్ల ప్రక్రియ కూడా ముగియబోతుంది. ప్రస్తుతానికి 6 గంటలలోపు నిలబడ్డ వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మరింత పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 62% అంటే కేవలం 5 గంటల వరకే 58% అంటే కేవలం 4% తేడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా 6 గంటల తర్వాత 6 గంటల ముందు నిలబడిన వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంటుందనేది కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కొంత ఉత్కంఠమైన పోరు జరిగిందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే 6:30కు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి ఎడుచుంది, ఏ పార్టీ గెలవబోతుంది, వారికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా పబ్లిక్ యొక్క పల్స్ చూసి కూడా కొంత ఎస్టిమేషన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. 6:30కు జాతీయ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఇతర మీడియాలో కావచ్చు, ఇప్పటి వరకు సర్వే నిర్వహించినా కావచ్చు, వారంతా కూడా ఏ అంశాలను వెల్లడిస్తారు, ఏ ప్రాతిపదికన ఓట్లు వేశారు, అదేవిధంగా ఏ అంశాన్ని ప్రధానంగా ప్రజలు పరిగణలోకి తీసుకున్నారని కూడా చూడాల్సి ఉంటుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.